అండి, ఈరోజు వంకాయ కూర చేస్తున్నాను చూడండి. ఇక మేమైతే గిట్లనే చేసుకుంటాము, మాకైతే టేస్టీగానే ఉంటుంది. ఇక మీకు ఎట్లనో ఏమో కానీ 2 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను చూడండి. 2 పచ్చిమిర్చి అంటే మధ్యలో నుంచి ఘాట్లు కూడా పెట్టుకోలేదండి, నేను డైరెక్ట్గా 2 మిర్చి వేసేసుకున్నాను. ఇలా తర్వాత ఇలా చక్కగా వేగిన తర్వాత మనం డైరెక్ట్గా వంకాయ వేసుకుంటే అయిపోతుంది. లేదంటే పసుపు వేసుకొని కూడా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయచ్చు, కానీ నేనైతే వేయలేదండి, ఏమనుకోకండి. ఎందుకంటే దానికి కూడా సొల్యూషన్ చెప్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా, వేయంగానే మొత్తం అనేది ఆయిల్ అనేది మొత్తం పీక్ చేసుకుంటుంది. మనకు ఎంత ఆయిల్ వేసుకున్నా సరిపడ ఉండదు. అందుకే ఒకసారి ఆయిల్లో ముందు వంకాయను వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఇలా చక్కగా వేగిపోయిందండి. వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు అండ్ పసుపు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే కర్రీకి సరిపడా తీసుకుంటున్నాను. వంకాయలు తక్కువగా ఉంటే మీరు కూడా ఇంకా తక్కువగా తీసుకోవచ్చు. ఇలా చక్కగా కలుపుకోవాలి. చూడండి, నేను చెప్పకుండా సరే చేస్తున్నాను కాబట్టి కొంచెం కట్లపోయి కాబట్టి నాకు కొంచెం వేడి అనేది ఉంటుంది. ఇక్కడ మధ్యలో చెప్తలేనని ఏమనుకోకండి. సరిపడా వంకాయలు తీసుకున్నాను, 1/2 kg కదా. టమాటాలల్లో నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఎందుకు ప్లేట్ చూపిస్తుంది అనుకుంటున్నారు కదా, బాగా అబ్జర్వ్ చేస్తే అందులో అడుగున సాల్ట్ ఉంటుంది. నేను ముందే టమాటాలలో సాల్ట్ వేసుకున్నాను. వేసుకొని కొంచెం చేతులతో కొంచెం పిసికానండి. 2-3 నిమిషాల తర్వాత మూత పెట్టుకొని తీసుకున్నాను. చూడండి, అలా మగ్గనించిన తర్వాత ఇలా వంకాయని చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఇక టమాటా మొత్తం మెత్తగా అయిపోయినట్టే. నేను వేసుకున్నట్టు డైరెక్ట్గా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. మనము కారం వేసుకోవద్దు అనుకుంటే పచ్చిమిర్చి ఒకటే కూడా వేసుకోవచ్చు అండి, ఏమి ఇబ్బంది లేదు. అలాగే ఇంకా 2-3 పచ్చిమిర్చి వేస్తే అది కూడా బెటర్ అయిపోతుంది. చూడండి, కొద్దిగా అంతా కారం వేసుకుంటున్నా, అంటే టేస్ట్కు సరిపడనండి. మీకు ఎక్కువగా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఇలా కారం వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇక నీళ్ళు పోసుకోవాలి. మీకు తెలుసు, మళ్ళీ చెప్తున్నా. ఏమో ఇక తెలియని వాళ్ళు ఉంటే జర అర్థమవుతుంది కదా. దీని తర్వాత వంకాయని చక్కగా ఉడకనిస్తున్నాను. నేను కొద్దిగా అంతనే ఎసరు వేసుకున్నాను. చెంబులో వాటర్, చెంబుడు అనుకోకండి, 1/2 చెంబు అంతా. అది ఉడికిన తర్వాత చూడండి ఎంత బాగుందో. రైస్లోకి అయితే నాకైతే నచ్చింది. ఇక మీరు ఎట్లుందో చెప్పండి. బాయ్, మళ్ళీ ఇంకొక వీడియోతో వస్తాను.